వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంస్కృతి అందరికీ తెలిసిందే. అది ఇతర పార్టీల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అవకాశాలు చాలా ఈజీగా వస్తాయి. అయితే ఎంత సులువో అక్కడ అవకాశాలు రావటం, అవి కోల్పోవటం కూడా అంతే సులువు. ఈ విషయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఉంటారని చెప్పొచ్చు. సిఫార్సులు, గ్రూపులు, లాబీలు అన్నీ ఇక్కడ పెద్దగా పనిచేయవు. ఒక నాయకుడు పార్టీకి ఎంత ఉపయోగపడుతున్నాడు, అసలు రాజకీయంగా ఎంతవరకు మన పార్టీకి ప్రయోజనం కలిగిస్తున్నాడు అన్నదే జగన్కి ప్రధాన ప్రమాణం. అవసరం ఉన్నంతకాలం పూర్తిగా వాడుకుంటారు. ఒకవేళ అవసరం తీరిపోయింది, ఇంకా వేలతో పని లేదని భావిస్తే ఎలాంటి మొహమాటం ఉండదు, పక్కన పడేస్తారు. మరి తాజాగా దీనికి ఉదాహరణ ఇద్దరు మహిళా నేతల విషయంలో జగన్ అదే నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. వీళ్ళలో ముందు పేరు చూస్తే మంత్రి రోజా. అయితే వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్టే ఉండదని, ఇంకా మరొక మాజీ మంత్రి విడుదల రజని. ఈయనకు మాత్రం నియోజకవర్గం మార్చుకుంటేనే అవకాశం ఉంటుంది అన్న సంకేతాలు ఇచ్చారనే ప్రచారం ఊపందుకుంది. అయితే నగరి నియోజకవర్గంలో రోజా పరిస్థితి చాలా కాలంగా బలహీనంగానే ఉంటూ వస్తోంది. గెలుపు అవకాశాలు కూడా లేకపోవటం కాదు, స్థానికంగా పార్టీ నిర్మాణాన్ని కూడా బలోపేతం చేయడంలోనూ కూడా రోజా విఫలమవుతున్నారు అన్న అభిప్రాయం ఇప్పుడు జగన్లో బలంగా వినిపిస్తోందట. అందుకే ఇప్పుడు పార్టీ కోసం పని చెయ్యి, అధికారంలోకి వచ్చాక చూద్దాంలే అన్న ధోరణిలో ఆమెను సముదాయిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా విషయంలో కొంత సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే బలమైన సిఫార్సు చేసే స్థితిలో అయితే లేరు అన్న మాట అయితే ఉంది. ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి కూడా పెద్దగా ముందుకు రావడం లేదు సపోర్ట్ చేయడానికి. దీంతో నగరికి త్వరలోనే కొత్త ఇన్ఛార్జిని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది రోజా ప్లేస్లో. ఒకవేళ అదే జరిగితే రోజా భవిష్యత్తుపై పూర్తి స్పష్టత వస్తుంది. ఇప్పటికే ఆమెకు అంతర్గత సంకేతాలు అందాయని కూడా తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు కూడా రోజా దూరంగా ఉంటూ సినీ అవకాశాలపైనే ఆమె కెరీర్పై దృష్టి పెట్టాలని కూడా చెబుతున్నారు. ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవని భావిస్తున్న రోజా తమిళనాడులో ఇప్పుడు కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పైగా విజయ్ రాజకీయ పార్టీ స్టార్ట్ చేయడంతో అక్కడ రాజకీయంగా కూడా కొత్త దారి ఏమైనా తెరుచుకోవచ్చనే కూడా ఆమె అంచనా ఇస్తున్నట్లుగా సమాచారం. ఇంకా రెండోది విడుదల రజని. ఈ పరిస్థితి అసలు మరింత క్లిష్టంగా ఉంది. చిలకలూరిపేట నుంచి తప్పుకొని రేపల్లకు వెళ్లాలని జగన్ ఇప్పటికే ఆమెకి చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఎన్నికల ముందు గుంటూరు పంపించి రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టారని రజనీ భావిస్తున్నారట. ఇప్పుడు మళ్ళీ చిలకలూరిపేటకు రావాలని ప్రయత్నిస్తే అక్కడికి కొత్తగా యాంకర్ శ్యామల్ ఇన్ఛార్జిగా నియమించే ఆలోచనలో జగన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల పవన్ కళ్యాణ్పై చాలా గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ లైన్ను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని జగన్ భావిస్తున్నారట. అందుకే ఆమెకు కూడా ఒక రాజకీయ అవకాశం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల టాక్. ఇక రజనీ మాత్రం రేపల్లెకి వెళ్తేనే టికెట్ అనే షరతు పెట్టారని కూడా సమాచారం. అయితే రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ బలమైన నేతగా ఉండటంతో అక్కడ పోటీ తట్టుకోవటం కాస్త కష్టమే. ఇది రజనీ ఆందోళనగా చెందుతున్నారని చెబుతున్నారు. ఒకవేళ చిలకలూరిపేటలోనే ఉంటే రాజకీయంగా కొనసాగుతానని, లేకపోతే నేను వేరే పార్టీలోకి వెళ్ళిపోతా అనే ఆలోచన కూడా ఆమెకుందని వైసీపీకి ఆమె ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో జగన్ పూర్తిగా కఠినంగానే ఉన్నారట. ఇక రోజా రజనీని ఇద్దరిని పక్కన పెట్టడమే పార్టీకి మంచిది అనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇక మొత్తంగా చూస్తే వైసీపీలో మహిళా నేతల రాజకీయ భవిష్యం మరొకసారి అధినేత నిర్ణయంపైనే ఆధారపడింది. ఒకవైపు అనుభవజ్ఞులైన మాజీ మంత్రులు పక్కకెళ్లే పరిస్థితి కనిపిస్తుంటే, మరొక వైపు కొత్తగా వచ్చిన యాంకర్ శ్యామల వీళ్ళ కొత్త ముఖాలకు అవకాశం కల్పించే ప్రయత్నం సాగుతోంది. రాజకీయాల్లో అవసరం, ఉపయోగం మాత్రమే ప్రమాణం అన్న జగన్ శైలి ఇప్పుడు మరొకసారి స్పష్టంగా కనిపిస్తోందని అక్కడ వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.